మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించింది. సంతకాల వాహనాలను మాజీ సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. లోక్ భవన్లో గవర్నర్ను జగన్ కలవనున్నారు. సంతకాల పత్రాలను మాజీ సీఎం జగన్ గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించింది. సంతకాల వాహనాలను మాజీ లోక్ భవన్కు జెండా ఊపి ప్రారంభించారు జగన్. లోక్ భవన్లో గవర్నర్ను జగన్ కలవనున్నారు. సంతకాల పత్రాలను మాజీ సీఎం జగన్ గవర్నర్కు అందజేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కోటి సంతకాల సేకరణను మాజీ సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ లో గవర్నర్ తో సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. పీపీపీ పద్ధతిలో ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైవేట్ కళాశాల ఉద్యమ బాట పట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కోటి సంతకాలకు సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలన్నీ కూడా మరి కాసేపట్లో లోక్ భవన్ కి చేరుకుంటాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కూడా ప్రస్తుతం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు కోటి సంతకాల సేకరణ సందర్భంగా ప్రజల నుంచి ఏవైతే మద్దతు వచ్చిందో, స్పందన వచ్చిందో వీటిపైన కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సాయంత్రం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. విజయవాడలోని అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్తారు. అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి పాదయాత్రగా లోక్ భవన్ వరకు వెళ్తారు. లోక్ భవన్ లో 4 గంటలకు గవర్నర్ తో సమావేశం అవుతారు. ఈ సమావేశం సందర్భంగా కోటి సంతకాల సేకరణ, అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆందోళన కానీ, ఉద్యమాలను కానీ వాటన్నిటిని కూడా వివరించబోతూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏవైతే కొత్తగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభించారో ఈ 17 మెడికల్ కళాశాలలో ఇప్పటికే 5 కళాశాలలో తరగతులు కూడా ప్రారంభించాయి. మరొక 2 కళాశాలలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 10 మెడికల్ కళాశాలలు కూడా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోల రూపంలో కూడా గవర్నర్ కు ప్రదర్శించబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇటు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం దూరం అవుతుంది. అంతేకాకుండా పేదలకు వైద్యం కూడా కార్పొరేట్ కూడుకున్నటువంటి విషయం కాబట్టి దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని చేపట్టిందో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గవర్నర్ ని జగన్మోహన్ రెడ్డి కోరబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు మెడికల్ కళాశాలలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రైవేట్ పరం చేయాలని, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కొంతవరకు పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టింది. రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ ఆందోళనలు, ఉద్యమాలను కూడా కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది మొదటి దశ మాత్రమే. రానున్నటువంటి రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగా చేయబోతున్నామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పద్ధతుల్లో కూడా భావిస్తూ ఉంది. అందులో భాగంగానే సాయంత్రం గవర్నర్ తో జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.